ఈ వీడియోలో మనం పెద్దపల్లి జిల్లాలోని సబితం వాటర్ ఫాల్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయో ఒకసారి లుక్ వేయండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాతిని తొలిచి గుహగా అయితే చేయడం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం పెద్దపల్లి జిల్లాలోని సబితంలో ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్ చూడడానికి అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో దారి అయితే మాత్రం మెయిన్ రోడ్ వరకు పర్లేదు సబితం. అక్కడ నుంచి వచ్చే దారి అయితే మాత్రం మొత్తం కచ్చదారి, అంటే చాలా ఎత్తు వంపులు ఉన్నాయి, జాగ్రత్తగా అయితే రావాలి. ఎంట్రన్స్లో నుంచి అయితే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నా. ఒకసారి వ్యూ అయితే ఇక్కడి నుంచి చూపిద్దామని ఒకసారి చూడండి. ఒకప్పటి ఎడ్ల బండి, అందుకే ఇక్కడ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాయి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇలాంటి ఎడ్ల బండ్లు చూసి. ఇక్కడ మీరు గమనిస్తే చుట్టూ కొండల మధ్యలో చూడొచ్చు ఎంత అందంగా ఉందో. మనం వెళ్ళే వాటర్ ఫాల్ వచ్చేసి అక్కడ ఉంటుంది, అక్కడే వాటర్ ఫాల్ ఉంది. ఇప్పుడు మనం ఆ సబితం వాటర్ ఫాల్ చూడడానికి అయితే వెళ్తాం. ఓకేనా, చుట్టూ చూడొచ్చు. దారి మాత్రం ఘోరంగా ఉంది. ఇటు ఒక 3 కిలోమీటర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. తర్వాత మాత్రం దారి మెయిన్ రోడ్ వరకు అయితే సూపర్ ఉంది. ఓకేనా, ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్ చూడడానికి వెళ్దాం పదండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఈ దారి చూడొచ్చు మీరు ఎలా ఉందో కొండల నుంచి. ఇంతకుముందు చెప్పినట్టయితే 3 కిలోమీటర్లు అయితే దారి మాత్రం కచ్చ రోడ్డు బాగాలేదు. అంతకుముందు మెయిన్ రోడ్ వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా దారి ఏదో ఉందో. ఈ విధంగా 1/2 కిలోమీటర్ వరకు మనం నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తాం. చూద్దాం ఎలా ఉందో. వచ్చేసి మనం సబితం వాటర్ ఫాల్ ఉంది కదా, అది అక్కడే ఉంటుంది.
చూస్తున్నారుగా చుట్టూ కొండలు. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది సన్నగా దార అయితే వాటర్. మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ చూసారుగా అక్కడ సన్నగా దార అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం మనం. వర్షాలు తక్కువ ఉన్నాయి, వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇదంతా దారి ఘోరంగా బురదతో ఉంటుంది. వెనక మా వాళ్ళు చూడు ఎట్లా వస్తారు. అమ్మ దారి ఎట్లున్నది? దారి బాగున్నదా అని గాయంతనా ఘోరంగా ఏదో డెలివరీ పేషెంట్ డెలివరీ అయితే అట్లున్నది. ఓకేనా? ఇప్పుడైతే వాటర్ ఫాల్కి వెళ్తున్నాం, చూద్దాం. చూస్తున్నారుగా వాటర్ ఫాల్కి అయితే దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. కనిపిస్తుందా? నా బ్యాక్గ్రౌండ్లో ఉంది, అది వచ్చేసి వాటర్ ఫాల్. మీకు కనిపిస్తుందో లేదో దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తా. ఇంకా వర్షాలు కంటిన్యూస్గా పడ్డాయి అనుకో సూపర్ ఉంటుంది, అప్పుడు ఈజీగా తీయచ్చు. కాకపోతే అప్పుడు వర్షాలు బాగా పడతాయి కాబట్టి బురద ఎక్కువ ఉంటుంది కాబట్టి అచ్చుడు ఇబ్బంది. అంటే కింద పడితే మాత్రం ఏదో మడ్రెస్లో పడ్డట్టు ఘోరంగా ఉంటుంది. అందుకే ఇప్పుడైతే తీయడం జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నాను మీకు ఇప్పుడు. చూడవచ్చు పిల్ల కాలువలు అంటారు కదా, మెల్లిమెల్లిగా ఫార్మేషన్ అవుతుంది. ఇంకా వర్షాలు పడ్డప్పుడు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారుగా కింద బండలు. చాలామంది అయితే ఇది తెలవక మీదికి వెళ్ళి దింపితే ఈ బండలలో పడి చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ వాటర్ ఫాల్ని అయితే దగ్గర నుంచి చూపిస్తాం. చూసినగా వాటర్ ఫాల్. అయితే ఇక్కడ చాలామంది అయితే మీది నుంచి దునుకుతారు. అయితే చాలామందికి ఇక్కడ బండలు ఉన్న విషయం తెలియదు. అందుకే మీదికి వెళ్ళి అట్లా జంప్ చేసినప్పుడు ఈ కింద పడ్డప్పుడు చనిపోతారు. మరియు ఇక్కడ వెనక కనిపించే వాటర్ ఉన్నాయి చూడండి మీరు బ్యాక్డ్రాప్లో. ఇది పైన చెట్లు ఆకులను అంటే మూలికను కలుస్తూ వస్తాయి కాబట్టి ఈ వాటర్ అయితే చాలామంది తాగుతారు, హెల్త్కి మంచిదని. ఓవర్ వ్యూ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే పురాతనమైన గుహ ఉన్నది ఒకటి, అక్కడికైతే వెళ్తున్నాము. దారి కూడా వచ్చే విధంగా పైన మాత్రం 3 తేనె చెట్లు ఉన్నాయి. మీరు గమనిస్తారో లేదు, 3 తేనె చెట్లు అయితే పైన ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దేవుళ్ళు అయితే కనిపిస్తున్నారు కానీ నాగదేవత, శివుడు, నంది, భైరవుడు ఇట్లా. ఇక్కడ కూడా బండలకు గీయడం జరిగింది. చూపిస్తా నాగదేవతలు ఇట్లా. ఇక్కడ చూడవచ్చు పాములు నెమ్మది దానం చేస్తున్నట్టు చూసారు. ఇక్కడ బుద్ధులు సైతం ఇక్కడ ధ్యానం చేశారని అయితే తెలుస్తుంది. లోపల ఎలా ఉందనేది చూపిస్తుంది. ఇది గుహల లోపల చూస్తున్నారా ఏ విధంగా ఉంది.
మరియు ఇటువైపు నుంచి చూపిస్తాను మీకు ఒక్కసారి. మధ్యలో శివలింగం కూడా ఉంది, చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు శివలింగం. ఇవి బుద్ధుల కాలంలో వాళ్ళైతే నిర్మించడం అయితే జరిగింది. చూస్తున్నాం కదా పిల్లర్స్ ఎలా ఉంది. ఈ పిల్లర్స్ పైన కూడా ఆర్కిటెక్ట్ ఉంది, కరెక్ట్గా గమనించాలి. చూస్తున్నారు కదా ప్రతి ఒక్క దానికి పిల్లర్కి ఏదో ఒకటి అయితే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇవి ఇప్పటి కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే నిర్మించినటువంటి గుహలు ఇవి. చూస్తున్నాం కదా. ఇప్పుడు మొదటి వర్షాలు కాబట్టి ఎక్కువ లేకుంటే మనకి ఈ వాటర్ఫాల్ అయితే ఈ విధంగా ఉంది. వర్షాలు ఒక్కసారి ఓపెన్ అయిందంటే కింద మాత్రం పీక్స్లో ఉంటుంది. అప్పుడు ఇక్కడ మీదికి వెళ్ళి జంపింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడనే చనిపోవడం అయితే జరుగుతుంది చాలామంది అయితే. పైన వాటర్ చూడవచ్చు మీరు ఎలా వస్తుంది. ఇదే సబితం వాటర్ఫాల్. ఓవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైన చూస్తే మాత్రం భయం అవుతుంది. మొత్తం తేనె చెట్లు ఉన్నాయి, మీరు గమనిస్తారు. 3 తేనె చెట్లు చూస్తున్నారా, మన నెత్తి మీద ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా గుహ కనిపించవచ్చు. ఏదో రాసింది పౌర్ణిమ అమావాస్య. ఇది వచ్చేసి సబితం వాటర్ఫాల్ యొక్క వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటా ఈ సబితం వాటర్ఫాల్. ఇంకా వర్షాలు పడితే ఎక్కువ ఫ్లో ఉంటుంది, అప్పుడు మాత్రం సూపర్ ఉంటుంది. నేనైతే సాధ్యమైనంత వరకు మొత్తం చూపించే ప్రయత్నం అయితే చేశాను. నా బ్యాక్డ్రాప్లో గుట్ట కూడా చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీకి వాచింగ్.